సో కేటీఆర్ కాలనీకి సంబంధించి ఇక్కడ కూల్చివేతలు అనగానే అందరూ కూడా బెంబేలెత్తిపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కేసీఆర్ కాలనీకి సంబంధించి చాలామంది మహిళలు, మైనారిటీ మహిళలు ఉన్నారు. నిజంగానే ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుని దాంట్లో నివాసం ఉండాలని ఒక ఎంతగా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా గరీబోళ్ళే. సో ఇలాంటి ఇష్యూస్కి వాళ్ళు చాలా బాధపడతారు. ఎందుకంటే రూపాయి దాచుకుని ఈఎంఐలు కట్టుకుంటూ అప్పులు చేసుకుంటూ కొనుక్కునే ఇళ్ళు ఎండలో కష్టపడి చదువుకుంటున్నారు. పాపం మహిళలు వీళ్ళు అంత కష్టపడి చదువుకుంటున్నారు, అయినా కూడా ఇలాంటి అనేసరికి కొంచెం బాధపడుతున్నారు. సో వీళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. మేడం, ఏంటి అసలు నిజంగానే కూల్చివేతలు అనగానే ఎందుకు అంత కంగారు పడిపోతున్నారు? ఎందుకు? మేము ఎక్కడ ఉండాలి? మా ఇల్లు తీసుకుంటే మేము ఎక్కడ ఉండాలి? నువ్వు డబల్ బెడ్రూమ్ ఇప్పుడు ఇస్తలేవు కదా. ఫస్ట్ మాకు డబల్ బెడ్రూమ్ ఇచ్చి పంపించినాక మా ఇల్లు ఇరగొట్టేసాయి. మాకు అవసరం లేదు సార్, మా లైఫ్స్ లేవు అక్కడ. సిటీలోనే మా పిల్లలు చదువుకుంటారు, మా జాబ్స్ ఇక్కడే, మా పనులు ఇక్కడే. మేము డబుల్ బెడ్రూమ్ తీసుకుని ఏం చేసుకోవాలి? అక్కడ మా లైఫ్ లేదు అక్కడ. మళ్ళీ ఇక్కడ ఇది ఇరగొడతప్పుడు ముందు మాకు కరెంట్ ఎందుకు ఇచ్చిండ్రు? మీరే ఇచ్చారు, నల్లు ఇచ్చారు, మీరే ఇచ్చారు కదా. మేమైతే వచ్చి చాలా ఇల్లులు అయినాయి, మళ్ళీ అవన్నీ ఎందుకు చేసిండ్రు? హౌస్ ట్యాక్స్ కూడా కడుతున్నారు, హౌస్ ట్యాక్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ. అన్ని గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు మాకు అవన్నీ ఎందుకు తీసుకున్నారు అప్పుడు? మళ్ళీ ఇప్పుడు సడన్ గా వచ్చి పోండి అంటే మేము ఎక్కడ పోవాలి? మాకైతే డబుల్ బెడ్రూమ్స్. మీరు ఒక మీటింగ్ వస్తే ఎండ కొట్టొద్దు అని దాన్ని టోపీ పెట్టుకొని వస్తాం. మేము ఆ ఎండలో కష్టపడి ఇట్లా ఇల్లు కట్టినాం. నువ్వు అక్కడ కూర్చొని ఇల్లు కొట్టేస్తాం, అది మాట కాదు కదా. సరే మాట్లాడాలంటే ఇక్కడ వచ్చి మాట్లాడు, నువ్వు ఇక్కడ వచ్చి అడుగు. మేము ఎట్లా కష్టపడి అక్కడ కూర్చొని టోపీ పెట్టుకొని ఎండలో మేము ఇట్లా చేస్తాం, అట్లా అది కాదు. నువ్వు షాపింగ్ మాల్ మాకు ఎందుకు? మేము గరీబ్ వాళ్ళం, మేము దుకాణానికి వెళ్ళి బట్టలు కూడా తీసుకోనికి ఉండదు. మేము షాపింగ్ మాల్ మాకు ఎందుకు? మాకు పార్క్ వెళ్ళడానికి కూడా టైం ఉండదు. మేము కష్టపడి మేము సంపాదించుకొని ఆ ఇల్లు కట్టేసుకున్నాం. మేము నువ్వు ఎందుకు మాకు ఇరగొట్టా అని డబల్ బెడ్రూమ్స్ నువ్వు ఎందుకు ఇస్తావు? మాకు ఏమో అందుకు అవసరమే లేదు. మాకు లేని వాళ్ళ కేసీఆర్ ఎవరికి కట్టిండ్రు? ఎవరికి ఇల్లు లేదు వాళ్ళకి కట్టిండ్రు. నువ్వు వాళ్ళకి ఇయ్యి కదా. వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు పాపం, వాళ్ళకి మా ఇల్లు ఇరగొట్టి నీకేం దొరుకుతుంది? నువ్వు మంచిగా కూర్చుంటావు ఏసీలో కూర్చొని పెద్ద పెద్ద మాట్లాడంటే అది కాదు. ఇక్కడ వచ్చి మాట్లాడు నువ్వు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అంటారు. మరి అటు పేదవాళ్ళకి న్యాయం జరుగుతుందా? ఏం న్యాయం జరుగుతలేదు. ఇగో కాంగ్రెస్, బీజేపీ, కేసీఆర్ ఇవన్నీ ఎందుకు వస్తున్నారు? మీరు మేము ఓట్లు వేస్తే మీరు వస్తారు కదా. మీకు మాకు ఏం చేస్తున్నారు? మళ్ళా మీరు అక్కడ కూర్చొని ఏం పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చి మాకు కష్టం ఏంది మాకు అడుగు, మేము చెప్తాం. అది అక్కడ టోపీ పెట్టుకొని ఎండగొత్తదు, అది స్టైల్ వచ్చి చేయొద్దు. ఇక్కడ వచ్చి మాట్లాడు. ఇక్కడికి వచ్చి గ్రౌండ్ లోకి వచ్చి మీ బాధలు తెలుసుకోవాలి. గల్లీలోకి వచ్చిండ్రు, ఓటేయండి ఏంటి? మేము ఆలోచించినాం ఏ పార్టీ వస్తే ఒక మంచి చేస్తుంది, ఓట్లు వేసినాం. మళ్ళీ మా ముందుకు వచ్చి మా మధ్యలో వచ్చి తెలుసుకోవాలి మా ప్రాబ్లమ్స్. అక్కడ కూర్చొని ఆర్డర్ ఇస్తే మేము ఓటేసిన మేము అడుగుతాం ఆయనకి. ఓటేసినాము, మేము గెలిపించినాం. మాకు ప్రాబ్లమ్స్ ఏంది మీరే సాల్వ్ చేయాలి. మాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి మేము ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఆ ఇల్లు ఉంది, మేము ఉంటామో లేకుంటే అది అమ్మేసైనా పెళ్లి చేస్తాం. ఇట్లా రోడ్ పాలు చేస్తే చచ్చిపోవాల్సిందే. ఫ్యూచర్ లేదు అక్కడ, ఫ్యూచర్ లేదు కదా. మేము ఇప్పుడు బుల్డోజర్ వస్తే మేమే కూర్చుంటాం అక్కడ. ఫస్ట్ మళ్ళీ మాకే కొట్టాలి, తర్వాత మా ఇల్లు కొట్టేసాయి. ఏమైనా చేసుకో మా ఇళ్ళకి. మాకైతే ఫస్ట్ బుల్డోజర్ మీద చేసే ప్రజాపాలన అని ట్యూస్డే రోజు ఒక మీటింగ్ పెట్టి ఒక బస్తీకి రండి తెలుస్తుంది మీకు. ఇక్కడ ఏరియాలోకి వచ్చి కూర్చొని కంప్లైంట్ తీసుకొని మహాలక్ష్మి డబ్బులు అవద్దు, మాకి అవద్దు. నువ్వు పింఛన్ పెంచుతానే అది పెంచినావా? అది పెద్ద పెద్ద మస్తు మాట్లాడిండు. మీకు కరెంట్ 200 యూనిట్లు ఫ్రీ వస్తుంది, ఏం వస్తలేదు. మీకు రేషన్ కార్డులు ఉన్నాయా? అయినా రావట్లేదు. ఫ్రీ కరెంట్ లేదు, ఏం లేదు. గ్యాస్ కూడా రావట్లేదు. గ్యాస్ కూడా 500. గ్యాస్ లకి అది పెద్ద పేపర్ ఇస్తాడంటే అది మస్తు తిరిగిపిస్తున్నారు, అది కూడా ఇస్తలేరు మాకు. ఇప్పటిదాకా 20 కంటే ఎక్కువ సార్లు తిరిగినాం సార్. మాకైతే ఫ్రీ కరెంట్ కాలే, గ్యాస్ కాలే. మాకు అవన్నీ ఇస్తానన్న పథకాలు ఇవ్వట్లేదు, ఉన్న ఇల్లు కూడా అవన్నీ అవసరం లేదు. ఇది ఫ్రీ, ఒక్క రూపాయి మాకు వద్దు, మాది మాకు ఇచ్చేస్తే చాలు. ఒకటే మాట అంటుండు, సైలెంట్ గా వెళ్ళండి చచ్చిపోంది అంటే. గ్యాస్ లేదు, వాటర్ లేదు, ఏం లేదు, ఇల్లు కూడా లేదు. ఇప్పుడు అంతే ఒక్కటే మాట ఉంది, పోండి చచ్చిపోండి అంతే. ఒక్కటే అవసరం లేదు సార్, మేము కష్టపడి సంపాదించుకున్నదే మాకుంటే చాలు. మేము ఆయనకి ఏం అంటలేము, ఆయన పాలన ఏందో ఆయన చేసుకొనియండి. కానీ మా పేదలకి మాత్రం ఇల్లు కూలగొడతారంటే మేమైతే కానీ కష్టపడి మీరు అందరు గెలిపించారు కదా. గెలిపించినాం, నువ్వు గెలిపించినాక మా ఇల్లు ఇరగొట్టేస్తావా? ఏంటంటే ఇందిరమ్మ పథకాలు అవి అన్ని ఆ టైంలో చాలా బాగుండే. మళ్ళీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళందరూ కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఇట్లా చెప్పినారు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడున్నాడు?
రాహుల్ గాంధీ అసలు ఎక్కడ నిజంగానే పోయిండు? ఇట్లాంటి కూల్చివేతలు అన్నప్పుడు రాహుల్ గాంధీ గారి దీని మీద ఒక స్టేట్మెంట్ కూడా లేదు. ఇక్కడ స్టేట్మెంట్ ఏది? ఈ రాహుల్ గాంధీ అస్సలు ఇక్కడ హైదరాబాద్ కి రాలేదు. ఎందుకు? రాహుల్ గాంధీ ఇక్కడ రావాలి. రేవంత్ రెడ్డి మాకు తెలియదు, మేము రాహుల్ గురించి ఇచ్చినాం, అది రాహుల్ గాంధీ కోసం ఇచ్చినాం కదా, కాంగ్రెస్ అని ఇచ్చినాం. ఓటేశారు. అంతే. రేవంత్ రెడ్డి మనకి ఎవరు తెలియదు. మాకు తెలియదు 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ కదా ఇక్కడ ఉండేది. కేసీఆర్ మాకు ఈ కరెంట్ మరి ఎలా ఉందమ్మా? కేసీఆర్ పరిపాలన బాగుంది, ఈయన పరిపాలన బాగుంది. అదే బాగుండే, అదే అదే బాగుండే. ఇదే ఏం బాగాలేదు. స్కూల్ ఎడ్యుకేషన్ అది కూడా తెలియదు, అది ఎప్పుడు హాలిడే ఇస్తాడో తెలియదు, అది కూడా తెలియదు. అది ఎడ్యుకేషన్ గురించి అసలు ఆయనకి ఏం తెలియదు, ఇది కూడా తెలియదు ఆయనకి. ఇల్లు ఇరగొట్టేస్తున్నారు, ఎట్లా ఉంటారు మనుషులు నీకు తెలియదా? ఓకే. నువ్వు ఇంత ఎండ కూడా నువ్వు తీసుకోకపోతున్నావు, మేము ఎట్లా ఉండాలి? ఈ వర్షం పడుతుంది, నువ్వు ఇరగొట్టేసి వెళ్ళిపోతే మేము ఎక్కడ ఉండాలి? ఓకే. సో ఫైనల్ గా అయితే మీరు ఇలాంటి ఏం జరగకుండా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. కోరుతున్నాం, అట్లాగే కోరుతున్నాం. తీసుకోవద్దు. ఓకే. ఏదైనా తీసుకోవాలంటే ఆయనకి ఏదైనా కావాలంటే ఇక్కడ వచ్చి మా మధ్యలో మాట్లాడాలి. మనకి ఏదైనా ఏర్పాటు చేయాలి. ఏర్పాటు అనేది అసలు లేదు. లేదు, ఆయన ఓన్లీ మా ఇల్లు మన జోలు వెళ్ళేసి రాకూడదు. జంగల్లో అక్కడ ఇలాంటి ప్లేసెస్ పెడతారంటే మేము ఒప్పుకోము. 20 ఇక్కడ ఉంటే వాళ్ళు ఒక్కొక్కరికి 10 సంవత్సరం 5 సంవత్సరం నుంచి ఇక్కడనే ఉన్నారు కదా. అవును. పేపర్లు ఇచ్చే తీసుకున్నాం కదా, మేము డబ్బులు ఇచ్చితే వాళ్ళు పేపర్ ఇచ్చిండ్రు, కరెంట్ వాళ్ళే ఇచ్చిర్రు కదా. గవర్నమెంట్ మేమైతే మా ఓన్ తో కరెంట్ పెట్టుకోలే, నల్లు తీసుకోలే కదా. మళ్ళీ అధికారులే కదా, గవర్నమెంట్ అధికారులు, జిహెచ్ఎంసీ వాళ్ళే కదా అదే కదా వాళ్ళు ఇచ్చిర్రు. అంత చేసినాక మళ్ళా ఈ ఇల్లులు ఇల్లీగల్ అంటే ఎట్లా వాళ్ళే చెప్తున్నారు కదా. ముందే వాళ్ళు మళ్ళీ మీటర్ ఎందుకు ఇచ్చిర్రు? మీటర్ ఇవ్వకపోయింది మళ్ళా. ఇది ఇల్లీగల్ అంటే మేము తీసుకుంటాం ఎందుకు? రిజిస్ట్రేషన్ కూడా చేశారా? చాలా ఇల్లు రిజిస్ట్రేషన్ కూడా ఓట్లు తీసుకున్నప్పుడు అప్పుడు మీకు ఇల్లీగల్ గా అనిపించలేదా? అక్కడ వచ్చి పెద్ద పెద్ద మాట్లాడితే మీకు ఇల్లీగల్ గా అనిపించలేదు. నువ్వు వచ్చినాక సీట్ లో కూర్చున్నాక అప్పుడు తెలిసిందా నీకు ఇల్లీగల్ అని? ఇట్లా మాట్లాడొద్దు కదా. నువ్వు ఇక్కడ వచ్చి మాట్లాడు, మేము చెప్తాం అప్పుడు. ఓకే. సో మొత్తానికైతే మహిళలు ఓకే ఇక్కడికి ఈ బస్తీలకి వచ్చి ముఖ్యమంత్రి గారు వాళ్ళ బాధ ఏంటో కనుక్కుంటే దీనికి సమస్య సొల్యూషన్ అయితే వస్తుందని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ నిజంగా మరి ఇట్లా ఉన్నటువంటి సిచ్యువేషన్లో వీళ్ళ ఆవేదన ఎవరు తీస్తారో మనకైతే అర్థం కావట్లేదు. కానీ ప్రభుత్వానికైతే ఇది మంచా చెడు అనేది ఆలోచించే అవగాహన అయితే ఉంది. అది మీరు దాన్ని ఆలోచన చేసుకుని మరి వీళ్ళకి అందరికీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మేము కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. ఓవర్ టు స్టూడియో.